లేటెస్ట్ ఎడ్యుకేషన్ మరియు జాబ్ నోటిఫికేషన్ల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ మాత్రం లైక్ చేస్తూ ఉండండి. మరిన్ని అప్డేట్స్ అందించడానికి నాకు మోటివేషన్ లాగా ఉంటుంది. ఇక తెలంగాణలో లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి లక్షలాది మంది నిరుద్యోగులు కోచింగ్‌లు తీసుకొని ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం అదిగో జాబ్ నోటిఫికేషన్, ఇదిగో జాబ్ నోటిఫికేషన్, ఇదిగో జాబ్ క్యాలెండర్ అంటూ కాలయాపన చేస్తూ వస్తుంది. ఒకవేళ ఎగ్జామ్ కండక్ట్ చేసినా గానీ కోర్టుకు పోవడం, ఈ విధంగా చాలా టైం పడుతుంది. కాబట్టి ప్రభుత్వం టీజీపీఎస్సీని ప్రక్షాళన చేసి నిరుద్యోగులకు లాభం జరిగే విధంగా నిర్ణయాలు తీసుకోవాలి. వెంటనే ఏ శాఖలో ఎన్ని ఖాళీలు ఉన్నాయనేటువంటి అన్ని వివరాలు తీసుకొని ఒక జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేసి పక్కా మరి టీజీపీఎస్సీని కూడా ప్రక్షాళన చేసి ఇలాంటి కోర్టు కేసులు లేకుండా న్యాయంగా నిజమైనటువంటి అభ్యర్థులకే జాబ్‌లొచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఇక తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ నిరుద్యోగులకు ఒక గుడ్ న్యూస్ చెప్పబోతుంది. 2 నెలల్లో వరుస నోటిఫికేషన్లు కసరత్తు చేస్తున్న టీజీపీఎస్సీ ఇతర బోర్డులు దాదాపు 25,000 వరకు పోస్టులు భర్తీ చేసే ఛాన్స్. కొత్త రిజర్వేషన్లకు అనుగుణంగా రోస్టర్ పాయింట్లు కూడా డేటా తీసుకున్నటువంటి టీజీపీఎస్సీ కమిషన్. ఇక దాదాపు ఇప్పటికే గ్రూప్ 1 నియామకాలు పూర్తయ్యాయి. గ్రూప్ 2 కూడా త్వరలో భర్తీ చేస్తారు. గ్రూప్ 3 కూడా అక్టోబర్‌లో పూర్తి చేసే ఆలోచనలో ఉంది. ఈ ప్రక్రియ మొత్తం ముగియగానే కొత్త రిక్రూట్మెంట్లపై కమిషన్ దృష్టి పెట్టాలని డిసైడ్ అయింది. ఇప్పటికే అగ్రికల్చర్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లతో పాటు పలు డిపార్ట్మెంట్ల నుంచి ఏ డిపార్ట్మెంట్‌లో ఎన్ని ఖాళీలు ఉన్నాయో మరి కొత్త రిజర్వేషన్లకు అనుగుణంగా రోస్టర్ పాయింట్ డేటా మొత్తం కూడా తీసుకుంది. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తి కాకముందే 60,000 పైగా ఉద్యోగాలు పూర్తి చేసింది. ఇక డిసెంబర్‌లో 2 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో అప్పటిలోపు మరిన్ని నోటిఫికేషన్లు ఇవ్వాలనే యోచనలో గవర్నమెంట్ అయితే ఉన్నది. ఈ క్రమంలో కనీసం 25,000 పోస్టులైనా భర్తీ చేయాలని భావిస్తోంది. ఇప్పటికే పోలీస్ డిపార్ట్మెంట్లో 17,000 ఖాళీలు భర్తీ చేస్తామని కొత్త డీజీపీ శివధర్ రెడ్డి ప్రకటించారు. అదేవిధంగా తెలంగాణలో దాదాపు టీచర్లకు ప్రమోషన్లు ఇవన్నీ ఇవ్వడం ద్వారా దాదాపు 12,000 టీచర్ పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఎస్ఏ, జీటీ, పీఈడీ, పీటీ ఇవన్నీ కూడా లాంగ్వేజ్ పండిట్లు ఇవన్నీ కూడా చాలా వరకు ఖాళీగా ఉన్నాయి. వీటికి సంబంధించి కూడా దాదాపు 12,000 అయితే ఖాళీ ఉన్నాయి. మరి 6,000 పోస్టులతో మినీ డిఎస్సీ వేసే అవకాశం కూడా ఉంది. టెట్ నోటిఫికేషన్ కూడా త్వరలో వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అదేవిధంగా అంగన్వాడీ కేంద్రాల్లో కూడా దాదాపు 15,000 పైగా పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. వాటికి కూడా ఆయా పోస్టులు టీచర్ పోస్టులు కూడా నోటిఫికేషన్ వచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇక చూస్తే వివిధ గురుకుల పాఠశాలల్లో ఖాళీగా ఉన్న పోస్టులను, గవర్నమెంట్ స్కూళ్ళలో టీచర్ పోస్టులు, డిప్యూటీ డీఈఓ, డైట్ కాలేజ్ లెక్చరర్సు, బీఈడీ కాలేజీలో లెక్చరర్లు, ఎస్సీఆర్టీలోని ఖాళీలు నింపాలని టీజీపీఎస్ అయితే సన్నాహాలు చేస్తుంది. ఇక దీంతో పాటు హెల్త్ డిపార్ట్మెంట్‌లో పాటు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రిసిటీ, టీఎస్ జెన్కో, టీఎస్ ట్రాన్స్కో ఈ రెండింటికి కలిపి కూడా ఒకే ఎగ్జామ్ పెడదామని చూస్తున్నారు. ఇక యూనివర్సిటీలో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీ కూడా చర్యలు చేపట్టాలని టీజీపీఎస్సీ భావిస్తుంది. వీటన్నిటికీ నవంబర్ లేదా డిసెంబర్ మొదటి వారంలో నోటిఫికేషన్లు ఇచ్చేందుకు అయితే ఏర్పాట్లు చేస్తుంది. ఇక మరోపక్క గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 పోస్టుల భర్తీ కూడా నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. ఎందుకంటే రిటైర్మెంట్స్ కూడా భారీ ఎత్తున ఉన్నట్లు తెలుస్తుంది. కాబట్టి నిరుద్యోగులందరూ కూడా తమ యొక్క ప్రిపరేషన్ ఆల్రెడీ కొనసాగిస్తున్నారు. అలాగే కొనసాగించండి. విష్ ఆల్ ద బెస్ట్. మీ అందరికీ ఈ టీజీపీఎస్సీ విడుదల చేసే జాబ్ నోటిఫికేషన్లో సక్సెస్ కావాలని మన ఛానల్ తరపున ఆశిస్తున్నాను. మీ అందరికీ కూడా కావాల్సిన సందేహాలకు సమాధానాలు, ఎలా మీరు ప్రిపేర్ కావాలనే అంశాల మీద కూడా మన ఛానల్లో వీడియోస్ వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ మాత్రం లైక్ చేస్తూ ఉండండి. ఇంకా స్థానిక సంస్థల ఎన్నికల ముగియగానే టీజీపీఎస్సీ వరుస నోటిఫికేషన్లు ఇవ్వడానికి దాదాపు సంక్రాంతి కానుకగా ఈ నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఉంది. విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.